ఎందుకు అలా అరుస్తున్నావు? క్రికెట్ అండి, సిక్సర్ కొట్టాడు. 100 క్రికెట్ వెదో క్రికెట్ పిచ్చి నువ్వు. కాఫీ ఏమిటి ఇది చల్లగా ఉంది? కూల్ కాఫీ అని తాగండి. అలాగా పేరు చేసి పట్టరా పో. దీంతో మాట్లాడాలంటే జండు బాంబు పక్కన పెట్టుకుని మాట్లాడాలి. ఏమంటారా అమ్మగారు? నీ కామెడీ లేకపోతున్నాయి. వెళ్ళి టిఫిన్ ఎడ చెప్పా. దీనికి కోపం ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. ఏంటే గొనుగుతున్నా? ఏం లేదండి. ఓకే మమ్మీ, నేను వెళ్ళి రెడీ అవుతా. బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి. అంటే ఫైనల్ ఓవర్. నేను కూడా బ్లీచింగ్ చేయించుకోవాలి. బ్లీచింగ్ కోసం బ్యూటీ పార్లర్ దగ్గర ఎందుకే? ఆ పౌడర్ మన బాత్రూమ్ లో ఉంది కదా. ఇంట్లో అందరికి కామెడీలు ఎక్కువైపోయాయి. డాడీ నేనేమన్నా ప్లస్ 20 అనుకుంటున్నావా? ప్లస్ 50. మీ ఒరిజినల్ ఏజ్ చెప్పండి. ఒరిజినల్ ఏజ్ అయితే 30. 20 ఏళ్ల ముందు. రానా ప్రోగ్రామ్ ఎలా జరిగింది? సూపర్ సక్సెస్. అదిరిందంతే. నాకు తెలుసురా నువ్వు సక్సెస్ తోనే ఇంటికి వస్తావని. థ్యాంక్స్ మమ్మీ, కానీ మీరు వచ్చుంటే ఇంకా బాగుండేది. సారీ నెక్స్ట్ టైం కన్ఫర్మ్ గా వస్తాం. ఓకేనా? ఓకే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, టిఫిన్ చేద్దాం. ఓకే మమ్మీ. అసలు నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టేరా. ఏం కరెక్టా? కూర్చొని నడుము దొబ్బేలా ఉంది. నాకు నిలబడి కాళ్ళు అడిపోయేలా ఉన్నా. రేయ్ కాస్త నా కోసం భరించండి రా. ఏంట్రా భరించేది? నీ కోసం వెయిట్ చేసి వెయిట్ తగ్గిపోయేలా ఉన్నాను. వెయిట్ తగ్గితే కొంచెం గ్లామర్ గా కనబడతాడు. చూడరు రే, గుద్దితే 3 అడుగులు బాయినెట్ లోంచి కిందకి వెళ్ళిపోతామే. అది కూడా గీత జోడిరా. అసలు గీత అంటే వీళ్ళిద్దరు ఎవరు? రేయ్ ఆ చెప్పేదేదో తొందరగా చెప్పరా బాబు. ఇక్కడ వెయిట్ చేసి సిరాకు దొబ్బుతుంది. నాకు వీటితోటి గోల్ తప్పుతురా. ముందు పరిచయం అవ్వనివ్వండిరా. రేయ్ అమ్మాయిల కోసం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదురా. వెయిట్ చేసేవనుకో ఎవడో ఒకటి గద్దలా తన్నుపోతాడు. రేయ్ మీ సుత్యాపండి రా బాబు. మీ సోదికి అమ్మాయి మిస్ అయ్యేలా ఉంది. ఆ అమ్మాయి మిస్సెస్ అవుద్దో చూద్దాం. రే ఆ రెండిట్లో ఏదోటి మాత్రం అవుతురా. మనం వెళ్ళేది షాపింగ్ కే కదా. ఆ మాత్రం దానికి ఇంత మేకప్ అవసరమా? చెప్పు. ఎందుకు? నాకు పట్టి దొరికింది. అమ్మ నాకు పట్టి దొరికింది. ఏ పాప, ఆ పట్టి నాది ఇచ్చేసేయ్. నేను ఇవ్వను. ఇచ్చేసేమన్నానా? నేను ఇవ్వను. ఇచ్చేయ్. వాళ్ళ పట్టి వాళ్ళకి ఇచ్చేయమ్మా. ఇచ్చేయ్. నువ్వు ఏడవకమ్మా. ఇచ్చేయమ్మా. ఇచ్చేయమన్నానా? ఊరుకోవే చిన్నపిల్ల. ఇటివ్వు. ఏడవకు. ఏం చదువుతున్నావు నానా? సెకండ్ క్లాస్. ఆకాలివ్వు. వెరీ గుడ్. మాకెందుకమ్మా ఇవన్నీ? పర్లేదులేండి. నా కాళ్లకుంటే అందం, తన కాళ్లకుంటే ఆనందం. చూడండి ఎంత ఆనందంగా ఉందో. వస్తాను పాప, జాగ్రత్త. చూసారా, అమ్మాయి అందంతో పాటు మంచి మనసు కూడా ఉంది. నేను ఫిక్స్ అయిపోయాను రా. నువ్వు ఇక్కడ ఫిక్స్ అయిపోయావు, ఆ అమ్మాయి ఇక్కడ మిస్ అయిపోయేలా ఉంది. నా కాళ్లకుంటే అందం, తన కాళ్లకుంటే ఆనందం. నా కాళ్లకుంటే అందం, తన కాళ్లకుంటే ఆనందం. ఏనా డల్లుగా ఉన్నావు? ఏం లేదు మమ్మీ. ముందు టిఫిన్ చెయ్యి. వద్దు మమ్మీ. ఏరా రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? అదేం కాదు గాని మమ్మీ ఒకటి చెప్పు. ఏంటి? ఆడవాళ్ళు పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు? ఎవర్రా అమ్మాయి? అందంగా ఉంటుందా? ఇందుకే అమ్మాయికి ప్రపోజ్ చేసావరా? అబ్బా విసిగించకండి. నువ్వు చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఆడవాళ్లు పట్టీలు ఎందుకు వేసుకుంటారంటే ఆ సవ్వడి సంగీతంలా వినపడుతుంది. ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆ గలగలా చప్పుడు ఇంటికే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అందుకే వేసుకుంటారు. ఆ రోజుల్లో నేను పట్టీలు వేసుకుని తిరుగుతుంటే పట్టీలు కూడా వచ్చే పాప. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఒక అమ్మాయి స్కూటీపై వెళ్తుంటే తన కాలి పట్టి జారి పడిపోయింది. అక్కడే ఉన్న చిన్న పాప ఆ పట్టీని తీసుకుని ఇవ్వనని మారాన్ చేస్తుంటే ఆ అమ్మాయి తన రెండో కాలి పట్టిని తీసి ఆ పాపకు తొడిగి ఆ పాప కళ్ళల్లో ఆనందం చూసి వెళ్లిపోయింది. నువ్వు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం నాకు బాగా అర్థమైందిరా. ఆ అమ్మాయే మన ఇంటి కోడలని నేను డిసైడ్ అయిపోయాను. మరి వీడిని వాళ్ళు అల్లుడుగా డిసైడ్ చేయొద్దు. నా కొడుకుకేంటండి బంగారం. మరి నేను? నువ్వేంటే 24 క్యారెట్స్ బంగారానికి టిఫిన్ తిను. మంచి డాడీ. నిజమేనే.
నాకు కొంచెం సోనీలో లేటెస్ట్ మొబైల్స్ చూపించండి. మీరు కార్తిక్ కదూ? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. మొన్న మీ లైవ్ ప్రోగ్రామ్ కూడా చూసాను. చాలా చాలా బాగుంది. థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడు షో చేస్తున్నారు? ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఏ గీత, కార్తిక్ వచ్చాడే. అలాగే సార్. హాయ్. హాయ్. తను మీ ఫ్రెండా? తను నా క్లోజ్ ఫ్రెండ్. ఐఎమ్ కార్తిక్. హాయ్, ఐఎమ్ గీత. మీ ప్రోగ్రామ్ చూసానండి, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. నేను మిమ్మల్ని చూశాను. ఎక్కడ? ఆ రోజు మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఏ రోజు ఏ మాటలు? పాపకు పట్టీలు పెట్టి నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. వాహ్, వాట్ ఎ గ్రేట్ వర్డ్స్. థ్యాంక్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. అనిత, అయిందా? బాయ్. పదవే, సోది పెట్టుకుందాం. గీత గారు, నిజంగా మీ మాటలు సూపర్ అండి. మీరు కూడా సూపర్. యా.